స్వాగతం K5 టీవీ వార్తలు. రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షులుగా జిఎస్ ప్రసాద్ అయిన నేను ఈరోజు 33,000 మంది గ్రామీణ వైద్యుల ప్రతినిధిగా ఈరోజు ప్రభుత్వానికి మీడియా ద్వారా మీ అందరి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మాకున్న సమస్యలైతేనేమి మా యొక్క విధి విధానాలు గ్రామీణ ప్రాంతాల్లో మేము చేస్తున్న వైద్య సేవలకి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 429 జీవోతో మాకు గౌరవిస్తూ మేము చేస్తాండే గ్రామీణ ప్రాంతంలో ప్రథమ చికిత్సలకి గుర్తింపుగా కమ్యూనిటీ పారామెడిక్ అనే ఒక నామధేయంతో మా అందరికీ శిక్షణనిచ్చి 4,32,00,000 రూపాయలు తన సొంత ముఖ్యమంత్రి నిధి నుంచి శాంక్షన్ చేసి అందులో మొదటి విడతగా 2,32,00,000 రూపాయలని మాకి ట్రైనింగ్ల కోసం ఖర్చు పెట్టి ఆ మహనీయుడు స్వర్గస్థులైనారు. ఆయనకు మేము ఎంతో 33,000 మంది సభ్యులంతా కూడా మా కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎంతో కోట్ల మంది ప్రజలు రుణపడి ఉన్నాం. అదేవిధంగా ఈరోజు 460 జీవోతో మా వృత్తి పరిరక్షణను కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కల్పించారు. రెండిటికి ట్రైనింగ్స్ అయితే అయిపోయాయి, కానీ ఒక ఫస్ట్ ఎయిడ్ డాక్టర్స్గా మేము ప్రజలకు సేవలు అందిస్తున్నాం. కానీ మాకంటూ కూడా ఒక గౌరవాన్ని కల్పిస్తూ ఇన్ని వైద్య సేవలు అందిస్తూ ఎన్నో ప్రాణాలకు తెగించి ఈ యొక్క కరోనాతో ఇతర అంటువ్యాధులతో ప్రభుత్వానికి అండగా ప్రభుత్వంకి ఎలాంటి భారం లేకుండా ఈరోజు అతి తక్కువ ఖర్చుతో గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమి, అర్బన్ ఏరియాస్ అయితేనేమి, గిరిజన ప్రాంతాల్లో అయితేనేమి, తాండాల్లో అయితేనేమి ప్రజల చెంతనే ఉండి ప్రజల మధ్యనే ఉండి మా యొక్క గ్రామీణ వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారు అన్న నగ్న సత్యం మీడియాకైతేనేమి, ప్రజాప్రతినిధులకైతేనేమి, ప్రభుత్వ యంత్రాంగానికైతేనేమి, వైద్య ఆరోగ్య శాఖకైతేనేమి ఖచ్చితంగా తెలిసిన నగ్న సత్యం. కాబట్టి ఇదే పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతేనేమి ప్రజల సమస్యలు తెలుసుకొని ఈ పొద్దు ప్రజల అభిమానాన్ని చూరుకొని ప్రజలకు ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ఉండి ఈ 3 సంవత్సరాల్లో ఆయనకు ఎలాంటి ఇబ్బందులు ఉండొచ్చు, పరిపాలన విభాగంలో ఎలాంటి ఇబ్బందులు ఉండొచ్చు, విలేకరు రిపోర్టర్స్ అంటే పబ్లిక్లో ఉన్న సమస్యల్ని ఏ విద్యార్హత లేకుండా కేవలం అనుభవంతో మీరు కూడా అందిస్తున్నారు. పోలీస్ శాఖ ఒక హోంగార్డ్స్ అనే వ్యవస్థ ట్రైనింగ్ చేసి వాళ్ళని సపోర్ట్ తీసుకుంటున్నారు. అదేవిధంగా ఒక టెక్నికల్గా డిప్లొమా స్టూడెంట్లను తీసుకుంటున్నారు. ఇది అనుభవ వైద్యులం. మేము మీలాంటిగా మేము కూడా ఈరోజు సేవలు అందిస్తున్నాం. ఈ పొద్దు అన్ని డిపార్ట్మెంట్లో కూడా వాలంటీర్ వ్యవస్థ నడుస్తుంది. ఎందుకు? గ్రామ పంచాయతీల్లో వైద్య సేవలు అందించడానికి. కాబట్టి అదేవిధంగా మేము కూడా అందిస్తున్నాం. మేమైతే మోసకారులు కాదు, పబ్లిక్ నేమ్ పీడించి డబ్బు సంపాదించలేదు, నకిలీలు కాదు. అలాంటివి ఉంటే ఖచ్చితంగా ప్రజలు మా దగ్గరికి రారు. ప్రజలకు న్యాయం జరగకపోతే ఇప్పుడున్న చైతన్యవంతమైన పిల్లలు చదువుకున్నారు, ప్రతి ఇంట్లోనూ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఉన్నారు, అయినా మా దగ్గరికి వచ్చి సేవలు తీసుకుంటున్నారంటే వాళ్ళకి తగిన న్యాయం జరుగుతుంది కాబట్టి వస్తున్నారనే నగ్న సత్యాన్ని ప్రభుత్వ దృష్టికి దయచేసి మీరు తీసుకెళ్లాలని, ఈ యొక్క సమస్యను మీ సమస్యగా, ఒక ప్రజా సమస్యగా, ఒక ప్రజా పోరాటంగా దీన్ని తీసుకెళ్లాలని చెప్పి
ఆర్ఎంపీలకు దేశ చరిత్రలో మన రాష్ట్రంలోనే మొదటిసారి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన జీవో